తమ్ముళ్ళు చూడండి, ఇప్పుడు దాకా ఇమ్మానియల్ వర్షాన్ని చేసుకుంటాడా చేసుకునిద్దా అని అడిగారు కదా, చేసుకుంటున్నాడు. ఈ రోజు పెళ్లి అయిద్ది. ఏంట్రా మరి ఇంత హ్యాపీగా ఉన్నావేంటి? హ్యాపీగా ఉన్నావేంటా? తాజ్ మహల్ కడితేనే ఆ ప్రేమకు అర్థం, నీ మెల్లో తాళి కడితేనే నా ప్రేమకు అర్థం. ఇంతకు ముందు నువ్వేం చేసేదానివి? నిన్ను ప్రేమించేదాన్ని. పెళ్ళాక ఏం చేస్తావు? నిన్ను ప్రేమిస్తాను. అది కాదు, పనేం చేయవా? పని ఎందుకు? అంటే బతకాలి కదా. నేను బ్రతకడానికి నీ ప్రేమ చాలు కదా. ఎంత చిత్రం ప్రేమ వింత వీలు నామరాసింది మనకు ప్రేమ. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, బోడిగుండు మీద పేలు నా వేలు దొరకటం చాలా కష్టం. దొరికింది, పట్టుకో, లేకపోతే 10,000 మంది రెడీగా ఉన్నారు. చాలా ఎక్కువ చేస్తున్నావు అనిపించట్లేదు. ఇంత పెద్ద చెట్టు ఎత్తి ఎక్కువ చేస్తున్నా చెయ్యాలి, బడ్జెట్ ఎత్తుంది అందుకే. ఈ దాంట్లో ఖర్చు కన్నా చేయి కొంచెం, దాంట్లో ఖర్చు కన్నా చేయి కొంచెం. ఆ పెళ్లి పత్రికలు తీసుకొని రా, ఇల్లు వాళ్ళందరూ పనిచేసి మన పెళ్లికి రమ్మని ఇన్వైట్ చేద్దాం. ఇంత తక్కువ ఉన్నాయేంటి? ఏందనుకుంటున్నావు, లాక్డౌన్, 20 మంది కంటే ఎక్కువ పర్మిషన్ లేదు. మన పెళ్లి అంటే ఎంత మంది వెయిట్ చేస్తున్నారు, వాళ్ళందరినీ పిలుద్దాం కదా. వాళ్ళందరూ చూస్తా ఉంటారు, మనం చేసుకుందాం, సరేనా? పెళ్లి పత్రికలు పనిచేద్దాం. రావేంటి అలాగే చూస్తున్నావేంటి? ఇంత అందంగా ఎలా ఉన్నావని. పదా, టైం అవుతుంది, ఆ కార్డులు ఇచ్చేసి త్వరగా పిలిచేద్దాం. పెళ్లి కాదు పెళ్లి కాదు. ఏమన్నావు ఎన్నాళ్ళు? పెళ్లి కాదన్నా. ఇదిగో పెళ్లి అవుతుంది నాది, నువ్వు తప్పకుండా రావాలి. ఇదిగో కార్డు. ఎక్కడరా పెళ్లి? పేట్ల మీదే, వచ్చేయి. ఇగో ప్రసాద్ గారు, నా పెళ్లి గంట ముందు రావాలి. గంట ముందు వస్తే కొట్టేవాడికి ఇబ్బంది అవుదండి. గంట ముందు అంటే ఆ గంట ముందు కాదండి, కొంచెం సమయానికి రావాలి అని. ఫీల్ అవుతున్నారా? చౌకండ్రా అక్క అనుకోండి, మీకు అదృష్టం. అరే కర్లీ, వచ్చే పెళ్ళికొచ్చే. ఇదిగో పెళ్ళికొచ్చే. నీకు మైక్ లేదు, పెళ్ళికొచ్చే. మర్చిపోయాను, ఆకలిత్తాలు త్వరగా వచ్చే నువ్వు, ఆకలిత్తాలు త్వరగా వచ్చే నువ్వు. అరే తమ్ముడు, దానికి టైం ఉందిరా, ఫస్ట్ పెళ్లికి రండి. ఇదిగో ఇంకా ఎంతమందికి ఇయ్యాలో ఏంటో, ఎవరో వాళ్ళకి ఇద్దామా? ఇద్దాం అందరికి. ఏముందండి తింటో. ఇంకా 3 ఉన్నాయి, 3 కార్డులు ఎవరికి ఇద్దాం చెప్పు. మరి 20 మంది ఏంటి, కొంచెం పట్టుకో. నీకు ఒకటి నాకు ఒకటి, మరి మనకు కావాలిగా. రండి, మీ వల్లే ఇదంతా. బాబాయ్ మీరు పక్క మా పెళ్లికి రావాలి. దేనికి వస్తావన్నా నువ్వు? పెళ్లికే పిలిచింది, పెళ్లికే రా, సరేనా? పిల్ల ఇక పిల్లకి ఈగో లేదు, పిల్లడికే ఉంది ఈగో లైట్ గా. నాయన నిమోనియా. పంతులు గారు, 2 సంవత్సరాల దాకా ముహూర్తాలు లేవు. ఇప్పుడు దాకా చేసుకోపోయినావు అనుకో, ఇది కాకుండా ఇంకా మొత్తం పోతుంది తేటగా తేటగా. ఏ మన పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ బోర్ కొడుతుందేమో. బోర్ లేదేమి లేదు, ఇదే డ్రామా కంపెనీ ఉంది కదా, వాళ్ళు పిలిపిద్దాం, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. 20 మంది కదా వచ్చేది. వాళ్ళు 40 మంది వస్తారు, మొత్తం 60 మంది అయిపోతారు. ఏం అవర్లండి, మనం పిలిపిస్తాంగా, ముగ్గురే ఉండేది. మా సీదే డ్రామా కంపెనీ వస్తాం చూడండి. ఏంట్రా సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నావు? అవును, ఏంటిదంతా? అదే అడుగుతా మేడం, ఏంట్రా ఇదంతా? నాకు అర్థమైంది, శోభనం కదా. శోభనానికి ముందు పెళ్లి ఒకటి ఏడిచిద్ది, అది తెలుసుకో ఫస్ట్. ఆశీర్వాద్ పెళ్లి చేసుకోబోతున్నా. ముందు క్లారిఫై చెయ్యి, పెళ్లికి పిలిచావా లేదా ఈవెంట్ ఇవ్వడానికి పిలిచావా? పెళ్లిలో ఈవెంట్ చేయడానికి పిలిచాను మేడం. అబ్బా, ఎన్నాళ్ళు ఊరు తిరిగి ఈవెంట్లు గ్రాండ్ గా చేశాం కదా, ఇప్పుడు నా పెళ్లిలో గ్రాండ్ గా ఈవెంట్లు చేయాలి. అయితే ఈ ఈవెంట్ కూడా. నువ్వేంటి డల్లుగున్నావేంటన్నా? పెళ్లి అంటే నాకు చేదు అనుభవం గుర్తొస్తుందిరా. ఏంటి? మా ఇంటి పక్కన వాళ్ళు ఒకసారి ఏదో పెళ్లి జరుగుతుంది వాళ్ళ ఇంట్లో, నన్ను పిలవడానికి వచ్చారా. సుధీర్ గారు మా ఇంట్లో పెళ్లి ఉంది రండి, అన్ని అక్కడే అన్నారు. అన్ని అక్కడే అన్నారు కదా అని వెళ్ళాను, మనకడేం లేదు. అన్ని అక్కడే అంటే భోజనాలు టిఫిన్లు అన్ని అక్కడే అని. అదే జస్ట్ పెళ్ళే భోజనం చేసి వెళ్ళిపోండి అంటున్నారు. మనకు కావాల్సిందేమో. అయ్యో
పెళ్లి అంటున్నా పోలే హ్యాపీ ఎమాన్యుయల్ సుధీర్ గారి తమ్ముడు పెళ్లి అవుతుందంటే అది థ్యాంక్స్ అన్న. బాగుండాలరా. జనాలు కనిపించట్లేదు. ఎంతమందిని పిలిచారు పెళ్లికి? లాక్డౌన్ కదా 20 మందికి పర్మిషన్ ఉంది, అందుకని 20 మందిని పిలిచేసాను. ఎమాన్యుయల్ గారి పెళ్లి అంటే 20 మంది అంటారా? ఊరంతా వచ్చి హడావిడి చేయాలి, అది పెళ్లి అంటే. సుధీర్ లాక్డౌన్ ఇది అది చెప్పింది కరెక్టే కదా. అరే నీకెందుకురా, పోలీసుల దగ్గర స్పెషల్ పర్మిషన్ నేను తెచ్చుకుంటా. 2 పెళ్లిళ్ళు అవుతున్నాయంటే 20-40 మందికి ఇవ్వండి అని చెప్తే ఇస్తారు. సుధీర్ అబద్ధం ఆడితే మళ్ళీ ఇరుక్కుపోతావేమో చూసుకో. మేడం ఏ బాగుంది మేడం, ఆది గడికి రామప్రసాద్ గారు తెలిసిన పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో పర్మిషన్ అడిగి నీ పెళ్లి నా పెళ్లి అని చెప్పనని 40 మందిని పిలుద్దాం. నీ పెళ్లి నా పెళ్లి ఒకే మండపంలోనా? అలా చెప్తాను రా. చెప్తా అంతే కదా. చెప్తా, నీకెందుకు? ఏమో నీ మీద డౌటే నాకు. నేనుండగా పోలీసు వాళ్ళు వస్తారా? ఆయన నన్ను దాటికి వచ్చే దమ్ముందా? నమస్కారం ఎస్ఐ గారు. నరేష్ నువ్వే వచ్చిన వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి మేడం, వాళ్ళకి టీలు టిఫిన్లు అన్ని పెట్టి బాగా చూసుకోవాలి. మన పెళ్లి మేడం. అన్నయ్య అన్నయ్య ఎందుకు అన్నయ్య తొందర పడుతున్నా? పెళ్లి పిల్లలు నేనే చూసుకోవాలి. రిలాక్స్ పక్కకెళ్ళి పక్కన చూడండి చూడండి సామా పక్క పక్కతో. అన్నయ్య బావా. హలో బావారు కంగారు కావాలని చూసాండి అనుకోద్దు ప్లీజ్. ఇవన్నీ కాదు, పెళ్లి ధూమ్ధాంగా జరగాలి, అర్థమవుతుందా? మర్యాదల్లో ఏ మాత్రం లోటు రాకూడదు. మర్యాదల్లో ఏమి తగ్గలేదు, మీ హెయిర్ కన్నా బాగా తగ్గింది మర్యాద. పాయసం చేయించా మీకోసం. ఏంటి మరి వాసన వస్తుంది? మీరేమన్నారు, నా పెళ్లి అందరూ తాగి పడిపోవాలన్నారు కదా, కొంచెం పాయిజన్ కలిపాలగా. ఏంటే మీ అన్న ఇలా తయారయ్యాడు? ఇగో పాయసం తీసే తాగాను. ఆవు పక్కన గేదె లాక ఎక్కువ పెండగా పాలు రావు అక్కడ. మర్చిపోయా, వంటలు అదిరిపోయినాయి అంట టాక్ వచ్చింది. థ్యాంక్ యూ అండి. ఏమి ఇచ్చారు వాళ్ళకి? రైస్ ని కూరగాయలు ఇచ్చాం. బామ్మర్ది మీ చుట్టాలేనా? చుట్టాలు కాదు, మా చెల్లి పెళ్లి అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుందామని. హెయిర్ ఏంటి అలా వచ్చింది? ఆవు నాగేసింది ముందుకి. ఆవు ముందుకు నాకిందా? మీకు వెనక నాకింది, దాని ముందు నాకింది. హలో, ఇక్కడ నేను తోడి పెళ్లి కూతురు. ఎవరేమా తోడు పెళ్లి కూతురు? అంటే పెరుగులో పెరుగు అది ఆవు మల్లడుగు. ఇక్కడ నేను తోడు పెళ్లి కూతురు. ఎవరేమా చెప్పింది కదా తోడు పెళ్లి కూతురు అంటే పాలకు పెరుగు తోడిస్తుంటది ఇవిడ. తోడు పెళ్లి కూతురు అంటున్నావు కాబట్టి వర్షాన్ని జాగ్రత్త చూసుకో. అసలే నా ఇంట్లో దీపం పెడతానికి ఒకటే ఉంది. ఎందుకు మీ ఇంట్లో కరెంట్ లేదా? మాట్లాడడానికి ధ్యానం చేస్తే ఇలాంటి పంచులేస్తావు. మీ ఇన్స్పిరేషనే. ఏంటండి పెళ్లి కూతురు గారు బంధువులా? ఎవరనుకుంటున్నావు? ఎవరండి? మా బామర్ది గాడు. ఇతను ఎవరండి? శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి వచ్చాం. మీ కళ్ళలో తెలిసిపోతుంది మొత్తం. ఓహో ఈవిడెవరు? పెళ్లి కూతురు ఆవిడే. నీలాగే ఉంది వదిలిస్తున్నాడు. సుధీర్ గారు, ఆ అమ్మాయి మా అన్నయ్య గర్ల్ ఫ్రెండ్. ఈ అమ్మాయా? ఆస్ట్రేలియా బ్రీడ్. ఓకే నో ప్రాబ్లం. ఆ హెయిర్ చూసి అమ్మాయి అనుకున్న అబ్బాయాడు. వీళ్ళిద్దరు ఎవరు? మన వాళ్ళ వెల్కమ్ గర్ల్స్ అంటే వీళ్ళు వచ్చారు. వరుస పెట్ట అందరిని అడుగుతున్నా కానీ నా పెళ్లి చేయవా నువ్వు? తెలుసుకోవాలి కదా, మర్యాద తగ్గకూడదని అలా బాగా. మర్యాద అంటే నాకు చెప్పండి. మీకు టీలు కావాలన్నా, కాఫీలు కావాలన్నా? కాదు, నాకు హైట్ కావాలి, ఇస్తావేటి? మీకేది కావాలన్నా నన్ను అడగండి. ఏది కావాలన్నా ఇస్తారా మీరు? నువ్వు అడిగింది కాదు.